మనం నిమ్మకాయల్ని చాలా రకాలుగా వాడతాం. అందం, ఆరోగ్యం విషయంలోనే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ఉపయోగిస్తాం. దృష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే చాలా శక్తులు నిమ్మకాయలో ఉన్నాయని నమ్ముతారు. మరి నిమ్మకాయల్ని ఆధ్యాత్మిక పరంగా వాడడానికి కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ రోజు తాళపత్రం అందిస్తుంది. గురువారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 4 నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక వ్యాపారం జరగకపోతే ఒక నిమ్మకాయని తీసుకుని షాప్ లో 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయని టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేసి 4 దిక్కుల్లో ఆ నిమ్మ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని బాగా నమ్ముతారు. ఇక ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉంచటం ద్వారా ఎలాంటి ప్రతీత శక్తులు, అలాగే ఇంటి వాస్తు విషయంలో సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండడం వల్ల వాస్తు సెట్ అవుతుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయని తీసుకుని కింద నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దాన్ని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయండి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయడం ద్వారా దిష్టి పోతుంది. నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడుని గ్రహించి మంచి పాజిటివ్ శక్తిని విడుదల చేస్తుంది. శక్తి కేంద్రంగా ఉంటుంది. పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది. కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు, ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. హాల్లో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఒక నిమ్మకాయ ఉంచడం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు ఆ ఇంటి లోపలికి రావని, ధనం ఆకర్షించబడుతుందని మన పెద్దలు చెప్తున్నారు. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే నిమ్మకాయని అందం, ఆరోగ్యానికే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఉపయోగిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.